నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా సార్, మొన్న మాట్లాడుకున్నట్లుగానే స్లోగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి తర్వాత మళ్ళీ బాగా యాక్టివ్గా ఈ మధ్య కనిపిస్తున్నారు. మొన్నేమో ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులతో అందరితో మాట్లాడడం అవన్నీ చూసాం. అంతకుముందు హోంశాఖ ఏం పని చేస్తుందంటూ అక్కడ నిందలు అవి వినిపించాయి. సార్ సొంత పార్టీలోనే అప్పుడు అలా అన్నారని, అదంతా అయిపోతే ఇంకోసారి చేరేమో అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కాకినాడ పోర్టు దగ్గర హడావిడి చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకి తరలిస్తున్నారంటూ సీజ్ ద షిప్ అన్నారు. ఇంకేంటంటో అదే విషయం ఏంటంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన నాదెండ్ల మనోహర్ వాళ్ళ పార్టీనే, ప్లస్ చైర్మన్ కూడా జనసేన పార్టీనే సొంత పార్టీలోనే పెట్టుకుని అక్కడున్న వాళ్ళని, అంటే అధికారులు మాట వినట్లేదు, మీరు కూడా ములాఖత్ అయ్యారా అనుకుంటూ అక్కడున్న వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళనే కూడా ఆయన ప్రశ్నించడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఊరికే హడావుడి చేస్తుంటారు. పరిపాలన మీద తన ముద్ర ఉంది అని అందరికీ అర్థం అవడానికి ఈ రకమైన హడావుడి చేస్తుంటారు. అంతకుముందు ఏదో మహిళలాగా ఇత్తలన్నారు, తర్వాత హోంశాఖ నా చేతిలో ఉంటే మామూలుగా ఉండదన్నారు, మొన్న ఏదో పోయి అందరు కేంద్రంలో అందరినీ కలిసి వచ్చారు. ఇప్పుడేమో కాకినాడ పోర్టు. కాకినాడ ఈ రేషన్ బియ్యం దందా అనేది ఏమిటంటే ఎర్రచందనం లాగా అదొక దందా. అది ఏ ప్రభుత్వం వచ్చినా ఎర్రచందనం పోతానే ఉంటుంది. ఎందుకు పోతూ ఉంటుంది అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లుగా మారుతారు, లేదా అన్ని పార్టీలు ఎర్రచందనం స్మగ్లర్లని తమ పార్టీ తమ నాయకులు తమ దీంట్లో చేర్చుకుంటాయి. ఇది చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు. కానీ అదే అటవీ శాఖ అధికారులు ఏమంటుంటారు, ఎర్రచందనం అంతు చేస్తామంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎర్రచందనం దొంగల్ని మట్టు పెడతామంటుంటారు. మధ్యలో ఎప్పుడో అమాయకులు కూలోళ్ళను కొంతమందిని కాల్చేస్తుంటారు. ఎర్రచందనానికి రేషన్కి నేను ఎందుకు పోలిక పెడుతున్నానంటే, రేషన్ అనేది పోర్టుల నుంచి తరలిపోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దాన్ని ఏమి ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళకి దీంట్లో సంబంధం ఉంది. వీళ్ళు ఏమన్నారు, పోయిన సంవత్సరం అంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కాకినాడ పోర్టు నుంచి తరలిపోతూ ఉంది, దాని అంతు చూస్తాము, కోట్ల రూపాయల వ్యవహారము అది ఇది అన్నారు కదా. 6 నెలలు అయింది, ఏమంతు చూశారు? ఏమన్నా మారిందా? మన మొక్కల పెంపకం లాగా రేషన్ బియ్యం అనేది కూడా ఒక ఫార్స్. అది ఎందుకు ఫార్స్ అంటే, ఇప్పుడు చాలామంది దాని జోలికి పోతే గోల అయిపోతుంది. రేషన్ కార్డులు రద్దు చేస్తే గోల అయిపోతుంది. ఎందుకంటే రేషన్ కార్డులకి చాలా పథకాలకు లింక్ ఉంటుంది కాబట్టి. కానీ బియ్యం అనేది ఏమిటి, బియ్యము ఒకప్పుడు మనకు దొరికేవి కాదు. 1970, 60 నాటి కాలంలో, అంటే అప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇదే కారణం. బియ్యం ఎక్కువైపోయి షుగర్ ఇవన్నీ వచ్చేసాయి. రాయలసీమ ఈ ప్రాంతాల్లో అంతా కూడా మామూలు చిరుధాన్యాలు ఇవే తినేవాళ్ళు. కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు వరి అన్నం తినేవాళ్ళు. ఎందుకు డబ్బులు ఉన్నవాళ్ళు అంటే, బియ్యం కొనడం ఖరీదు వ్యవహారం, పెద్దగా పండేది కాదు. ఈ గోదావరి జిల్లాల్లో విపరీతంగా పండినట్టుగా కొన్ని జిల్లాల్లో వరి పంట ఉండేది కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చేసిన తర్వాత ఒక విప్లవాత్మకమైన ₹2 కిలో బియ్యం అనేది పెట్టారు. ₹2 కిలో బియ్యం అనేది బియ్యం సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చిన పథకం. అది సరే, మంచి పథకం అంటే అందరికీ అన్నం ఉండాలి కదా. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే, అది పెద్దగా రేటు పెరగకుండా ఏదో నామినల్గా, అంటే జనానికి ఈరోజు కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరగడానికి కారణం ఏమిటంటే, ఇటు వేరియస్ రీజన్స్ మంచి బియ్యాన్ని కొనుక్కొని తినే కుటుంబాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. మెజారిటీ రేషన్ బియ్యాన్ని తీసుకుంటారు. రేషన్ బియ్యం ఇప్పుడు నెల రేషన్ వస్తుంది. రేషన్ వస్తే వాళ్ళ వాటాకి ఏదో 10 కిలోలు 20 కిలోలు వచ్చింది అనుకోండి, 20 కిలోలు తీసుకుంటారు. ఈ 20 కిలోలని వాళ్ళు మెజారిటీ కుటుంబాలు మన రోజువారీ అన్నానికి వాడరు. ఏదో ఇడ్లీకి దోశకి ఎప్పుడైనా వాడతారు. లేదంటే దీన్ని ఒక ముఠా ఉంటుంది. ఇది ఈ రేషన్ బియ్యాన్ని వీళ్ళకు రూపాయికి ₹2 వచ్చిన రేషన్ బియ్యాన్ని ₹10, ₹15 కొనుక్కునే ఒక డీలర్ ఉంటాడు. ఈ డీలర్కి అమ్మేస్తారు. వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇడ్లీ బండి దోశల బండీలు వాళ్ళకి అమ్మగా పోగా, మెయిన్ ఇట్లా గోదావరి జిల్లాల్లో ఏం జరుగుతూ ఉందంటే, మొత్తం సేకరించేసి పోర్టుల్లో దాన్ని మళ్ళీ మిల్లింగ్ చేసేసి, అంటే మళ్ళీ సన్న బియ్యంగా మార్చేసి వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇదే కొత్తగా ఒక పెద్ద ఓడలో బియ్యం పోయేది ఎవరి కళ్ళకి కనబడకుండా పోతుంది. ఎక్కడైనా ఒక చిన్న సంచినే మనం ఎవరి కళ్ళకి కనబడకుండా తేలేము. ఒక పెద్ద కంటైనర్లో ఎలా పోతుంది బియ్యము? కాబట్టి వీళ్ళు 6 నెలలుగా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏదో హడావుడి చేసేస్తున్నారు. మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ పౌర సరఫరాల మంత్రి ఉన్నాడు, మీ అధికారులే ఉన్నారు, గవర్నమెంట్ మీదే ఉంది, పైన మీ గవర్నమెంటే ఉంది, కింద మీ గవర్నమెంటే ఉంది. మరి తీసుకోండి మరి చర్యలు. రేషన్ బియ్యము తరలిపోకుండా ఎందుకు తీసుకోలేరంటే, కొంతకాలానికి వాళ్ళు వీళ్ళైపోతారు.
అది పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాజకీయాలకి ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి ఆయనకి ఇంకా కొన్ని అర్థమవుతాయి, మెల్లిమెల్లిగా అర్థమవుతాయి ఆయనకి. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు మూలాలు ఎక్కడున్నాయి, ఈ రేషన్ బియ్యము తరలిపోకుండా కాపాడడం అనేది సాధ్యమా, అసలు రేషన్ బియ్యం మీద ప్రభుత్వము ఎంత ఖర్చు పెడతా ఉంది, ఎంతమంది దాన్ని తింటున్నారు, ఎంతమంది అమ్మేసుకుంటున్నారు. ఇదేమిటంటే తేనె తుట్ట గదిలిచ్చినట్టు. దీన్ని ఎవరు గదిలిస్తారు? ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. ఏదైనా ప్రభుత్వం దీన్ని ఒక నీట్గా ఏదైనా చేయాలనుకుంది అనుకోండి, ఇది ఇలా అక్రమంగా జరిగిపోతూ ఉంది, దీన్ని సరిదిద్దాలి అనుకుంటే లేదు మీరు పేద ప్రజల నోళ్ళు కొడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లాగే, ఇంగ్లీష్ మీడియం అనగానే గోల చేస్తారు. వీళ్ళ పిల్లలు ఒక్కరిని ఇంగ్లీష్ మీడియంలో చదివారు. రేషన్ బియ్యం అనగానే గోల చేస్తారు. వీళ్ళలో ఒక్కరు కూడా జీవితంలో ఎప్పుడు రేషన్ బియ్యం తినుంటారు. కాబట్టి రేషన్ బియ్యం అనగానే గొడవ చేసేస్తారు. ఆ కార్డులు తగ్గించలేరు. మళ్ళీ బియ్యము సేకరించి బియ్యాన్ని పంపించి పౌర సరఫరాల శాఖ, ఈ శాఖలు ఇవన్నిటికీ కూడా విపరీతమైన కోట్లాది రూపాయలు ప్రభుత్వం భారాన్ని మోస్తూ ఈ అక్రమంగా తరలిపోయే రేషన్ బియ్యాన్ని కొన్ని ఏళ్లుగా మేపుతూ ఉంది. కాబట్టి ఈ మూలాలు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోకుండా, మూలాలు లేకపోయి అంత ఓపిక ఆయనకి లేదు కాబట్టి ఇట్లా పైన మాడుతుంటారు. ఊరికే అలా వచ్చేది చర్చలు ఏమిటి, హఠాత్తుగా ఆకస్మిక తనిఖీలు చేసేది. ఆకస్మిక తనిఖీ ఎందుకు చేయడం? మీ పౌర సరఫరాల మంత్రిని అడిగితే ఆయనే చెప్తాడు కదా ఏం జరుగుతూ ఉంది కాకినాడ పోర్టులో అని అడిగితే, అధికారులను అడిగితే. మీ నాదెండ్ల మనోహర్ గారే అన్నీ చెప్తారు కదా, మీ ఎమ్మెల్యేనే చెప్తాడు కదా ఏం జరుగుతూ ఉంది. మళ్ళీ దానికి పోయి ఆకస్మిక తనిఖీ ఎందుకు చేసేది? ఊరికి హడావుడి మీడియాలో ఫోకస్ కావడానికి తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సింది ఏమిటంటే, తాను ప్రజల మీద తన ముద్ర పడాలి అంటే ఆయన నిరంతరం జనంలో ఉండి జనానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని, ఒక విప్లవాత్మకమైన ఒక సంస్కరణను గనక ఈ 5 ఏళ్లలో ఒక్కటి తేగలిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది ఏదైనా చేయాలి కానీ అధికారుల తనిఖీ, ఎస్పీని ట్రాన్స్ఫర్ మీద పంపించేది, పలానా అధికారిని సరెండర్ చేయమనేది, ఇవన్నీ టైం వేస్ట్. అస్సలు నిజమైన కష్టాలు ఆయన శాఖలోనే ఉన్నాయి. పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి ఉంది. పల్లెల్లో అసలైన కష్టాలన్నీ ఉన్నాయి పేద ప్రజలకి. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి విద్య, వైద్యము, ఆరోగ్యము ఇవన్నీ అందించే దిశగా ఆయన ఏదైనా గట్టి మేలు ఏదైనా తలపెడితే ఆయన పేరు పర్మనెంట్గా గుర్తుంటుంది. వీటన్నిటి వల్ల టైం పాస్ అవుతుంది. 4.5 ఏళ్ళు ఏముంది, కళ్ళు మూసి తెరిచే లోపల గడిచిపోతాయి. ఇన్ని 5 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రి ఏం చేశారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులంతా ఏం చేశారు ఎవరికి తెలియదు కదా, ఆ పట్టిలో వాళ్ళకు కూడా తెలియదు. అలాంటి స్థితి పవన్ కళ్యాణ్ గారు కూడా తెచ్చుకోకుండా జాగ్రత్త పడితే గ్రేట్. రైట్. సరే, ఆయన జస్ట్ నామకే వాస్తే, లేకపోతే ఆయన ఉన్నానని నిరూపించుకోవడానికి ఈ హడావిడి పోని చేస్తే ఉనికిని చాటుకోవడం ఎందుకు అని మొదట్లో ఉనికి చాటుకున్నా ముందైనా కొన్ని నిజంగానే ఎక్కడ అవసరమో అక్కడ దృష్టి పెడితే. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా. ముందు ప్రభుత్వాలని ప్రభావితం చేయగలిగే పొజిషన్లో ఉన్నారు. మీరు మోదీ గారికి ఏదో అమిత్ షా గారికో ఏదైనా చెబితే మీ మాట చెల్లుబాటు అయ్యే దిశలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద విషయము. కాబట్టి ఆయన టేకప్ చేయాల్సినవి ఇవి కాదు. ఈ ఆకస్మిక తనిఖీలు, ప్రెస్ మీట్లలో ఆవేశపడడం కాదు. ఏదైనా గట్టి మేలు ఆయన ప్లాన్ చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లే ఈ పని జరిగింది ఆంధ్రప్రదేశ్కి అని కనుక ఆయన ఏదైనా కార్యాచరణకు దిగితే అది ఆయన గొప్పతనం చాటుతుంది. ఆయన నిరంతరము రాజకీయాల్లోనూ ప్రజల మధ్యన ఉండే అవకాశాన్ని ఆయన చేసే పనులే కల్పిస్తాయి. ఇవన్నీ ఊరికే సినిమాటిక్ ఇవి ఎలివేషన్లు ఇవన్నీ. ఓకే సార్, లెట్స్ సీ. థ్యాంక్ యూ.